మొత్తానికి టికెట్ అయితే తీసుకున్నాం. 1 అవర్ వెయిటింగ్ టైం అంట. కానీ ఇక్కడ 700 పర్ హెడ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు చెప్పిందే రేటా లేకపోతే నిజంగానే 500 700 తెలీదు. ఇక్కడ వెయిటింగ్. మున్నార్ టు అట్టవాడ వెళ్ళే దారిలో చాలా టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. అందులో ఎలిఫెంట్ క్యాంప్ అనేది ద బెస్ట్. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మినిమం 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ టైం ఏమి అంత బోరింగ్గా ఉండదు. ఎలిఫెంట్స్ చూస్తే టైం పాస్ చేసేయచ్చు. ఇక్కడ ఎలిఫెంట్ ఫీడింగ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా రైడ్ భయం అనిపిస్తే మీరు ఓన్లీ ఫీడింగే సెలెక్ట్ చేసుకోవచ్చు. 150 రూపీస్ పర్ బాస్కెట్. బాస్కెట్లో ఉన్న ఫ్రూట్స్ ఎలిఫెంట్ ట్రంక్కి కరెక్ట్గా అందివ్వాలి, లేదంటే కింద పడి వేస్ట్ అవుతాయి. ఇది మన వెయిటింగ్ ఏరియా. మీకు చెప్పాను కదా టైం పాస్ అయిద్దని. చూడండి ఎలిఫెంట్స్ ఎంత దగ్గరగా వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయో. అవి డొమెస్టికేటెడ్ అండ్ ట్రైన్డ్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఫాలో అవ్వాలి ఫర్ సేఫ్టీ పర్పస్. ఎలిఫెంట్ రైడ్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్ ఎక్కబోతున్నాం. ఎలా ఫీల్ అవుతున్నావు? కాళ్ళు వణుకుతున్నాయి అంట. నాకు ఊర్లంతా వణుకుతుంది. ఈ రూట్లో వెళ్తాం. వచ్చిన తర్వాత వీళ్ళు సఫర్ అయిపోయింది. వీళ్ళ తర్వాత మేమే. ప్రసన్న ఎక్కు కూర్చోరా. ఇది పెట్టు బేబీ. సో మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇదేంటి ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. నడుస్తుంటే ఒకవైపు పడిపోతున్నట్టు ఉన్నాం. మొత్తం 6-7 ఏనుగులు ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. వెనకాల ఏనుగుందా? ఓ మై గాడ్, మామూలుగా లేదు. భయం వేస్తుంది కొంచెం పడతాయోనని. బట్ ఓకే ఫైన్. ఎలా నీ ఫీల్ ఎలా ఉంది ప్రసన్న? పడిపోతున్నట్టు పడిపోయావు. సో ఇప్పుడు ఈ చూడండి అంతా ఎలిఫెంట్ షిట్టే. అంతా ఎరువులాగా వాడతారు అనుకుంటా. అది వెళ్ళకుండా ఇది వెళ్ళిపోతుంది. చిన్నగా రరి బుజ్జడా, చిన్నగా చిన్నగా. ఓ మై గాడ్, ఈ స్లోప్ ఎక్కుతున్నాం. మామూలు లేదు, ఊపేస్తుంది. ఏం పడవు. ఫస్ట్ థింగ్ పడవు. నువ్వు కరెక్ట్గా పట్టుకో లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఇబ్బంది అనిపిస్తే 2 హ్యాండ్స్తో పట్టుకో. సన్లైట్ వచ్చింది, మంచిగా కనిపిస్తావు. కమాన్. క్రేజీ. ఓ మై గాడ్, ఎక్కేసాం రా నాయన. ఇంతకీ ఇది రికార్డ్ అవుతుందంటావా? అవ్వబోదు పరిస్థితి ఏంటి? ఎలిఫెంట్ రైడ్ ఇన్ మున్నార్, కేరళ. బెస్ట్ ఫీలింగ్. హార్స్ రైడింగ్ అయింది, ఎలిఫెంట్ రైడింగ్ ఇప్పుడు. నెక్స్ట్ క్యామెల్ రైడ్. రాజస్థాన్ టార్గెట్, రాజస్థాన్. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవడం అంతేనా? అంటే ఇంకెంత కావాలి నీకు? అడవంతా తిప్పి చూపిస్తారా? అరే ఈ స్టార్టింగ్ ఎక్కినప్పుడు నీ పొజిషన్ ఏంట్రా? వణికినాయి కదా. దిగుతున్నాం, మామూలుగా లేదు. చిన్నగా దిగిరా బుజ్జి. ముందులో పడిపోయేటట్టున్నాను. బేబీ గట్టిగా పట్టుకో. ముందులో పడిపోయేటట్టు. మొత్తం 5 ఏనుగులు. సెల్ఫీ వీడియో తీసుకోరా బేబీ, రిమెంబర్, గుర్తుగా ఉంటుంది. ఇది ఒక సైడ్కి పడిపోతున్నట్టు ఉంది కదా. ఓకే ఓకే, ఇటేమో పైకి ఉంది, ఇదేమో కిందకు ఉంది.
పడతామేమో భయంగా ఉంది అన్నా. ఇది మేలే ఇருக்கு, ఇది కీలే ప్రాబ్లం ఏనిಲ್ಲ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. మన తమిళ్ స్కిల్స్ కేరళలో మలయాళం మాట్లాడాల్సిందే, తమిళ్ మాట్లాడి మేనేజ్ చేస్తున్నాను. తమిళ్ కన్నడ అన్నీ కలిపి. అప్పా వెరీ గుడ్. పడిపోతున్నాం బేబీ, పడిపోతున్నాం. కొంచెం దప్పకం తల్లి కొంచెం దప్పక రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ కూర్చో. అటు సైడ్ అంతా కూర్చో. పక్కాచా రైట్ సైడ్ కూర్చోమన్నారు, జారిపోకుండా. ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడద్దు. మ్యాక్సిమం ఇక్కడ వచ్చే భయంతో రియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోతున్నాను, ఇస్తే భయపడతారు మీరు. వచ్చేసాం, చాలా బాధగా ఉంది అప్పుడే. టీ ఎస్టేట్స్ అరే పొదలో తీసుకొచ్చేసింది. చూపించాను, బాగుంది కదా. అది కాదు, ఇది షిట్ వేస్తుంది. ఫస్ట్ టైం చూడటం. కమన్, రావట్లేదంట దీనికి. మేబీ లెఫ్ట్ సైడ్ పడిపోతాను, రైట్ సైడ్ వెయిట్ పెట్టు. అయినా నీ వెయిట్ వేస్ట్లే, నేను పెట్టాలి మెయిన్. స్లిప్ అవుతుందిరా, స్లిప్ అవుతుంది. అవ్వట్లేదు వచ్చేసాం, ప్రాబ్లం ఏం లేదు, మారుస్తారు. ఓకే, కట్టారు. ఇది చూడు, ఇటేమో రైట్ సైడ్ పైకి వచ్చింది, లెఫ్ట్ సైడ్ మరీ కిందకి వెళ్ళిపోయింది. అందట్లే నాకు రెండు అందుతున్నా కానీ ఉపయోగం లేదు, స్లిప్ అయిపోతుంది. ఇది సెట్ చేసింది. అవును కదా, ఎవరు ఇది ఆడిన నాటకం రా ఇప్పుడు దాకా. ఏదో లేపింది, ఇప్పుడు మళ్ళీ పొజిషన్ సెట్ అయింది. అది మళ్ళీ దీనికి బ్యాక్ పెయిన్ అనుకుంటా, వంచేసింది ఇదే. ఇక్కడతో మన ఎలిఫెంట్ రైడ్ ఎండ్ అయింది. ఇక్కడే మనకి ఎలిఫెంట్ ఫీడింగ్కి ఫ్రూట్ బాస్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం బాస్కెట్ తీసుకుని వాళ్ళ కెమెరా ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పాము. కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా ఎలిఫెంట్ ట్రంక్ అందివచ్చు. మేమైతే ఎలిఫెంట్ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మున్నార్లో యాజ్ ఆఫ్ నౌ ఇది మాకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. మీరు కనుక మున్నార్ వస్తే ఈ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లైట్ ఫెయిల్ అవ్వకముందలే మనం ఇంకా 2 ప్లేసెస్ కవర్ చేయాలి ఈరోజు ఐటినరీలో భాగంగా. వన్ ఈజ్ ఫోటోషూట్ ఇన్ టీ ఎస్టేట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ బొటానికల్ గార్డెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.